మెంబర్షిప్ అంటే ఇది అందరూ పే చేయలేదు. వెరీ 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 సెలెక్టెడ్ మెంబర్స్ మాత్రమే పే చేసిరండి. సో అది కూడా వాళ్ళు మంత్లీ మోడ్లో పే చేస్తున్నారు. ఈ విఐపి మెంబర్షిప్ అనేది ఇప్పుడైతే నేను అందరి కోసం చెప్పట్లేదు. ఒకవేళ మీరు రెగ్యులర్గా మీరు కడుతూ ఉంటే కనుక ఓన్లీ స్పెసిఫిక్గా నాకు తెలిసి ఒక 5 మంది 10 మంది కంటే ఎక్కువ కట్టట్లేదు. ఓకేనా? సో విఐపి మెంబర్షిప్ నేనైతే మీకు నార్మల్ మెంబర్స్కి అయితే నేను కట్టమని చెప్పట్లేదు డియర్ ఫ్రెండ్స్. సో అది కట్టే విధానం గురించి నేను చెప్తా ఉన్నా. నేను కట్టమని కట్టొద్దని చెప్పట్లేదు. నేనైతే ఆల్రెడీ కడుతున్నా. సో ఎందుకంటే సో నాకు సో కట్టాల్సిందే కాబట్టి సో ఓకే రైట్. సో ఇది కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు సో మీకు యూఎస్డిటి BEP20 కానీ బిఎన్బి BEP20 కానీ ఎథేరియం BEP20 ఆర్ ERC20 సో మీరు ఏదైనా పంపించుకోవచ్చు. అట్లనే యూఎస్డిటి TRC20 USDC XLM చైన్ సో ఇవన్నీ కూడా సో ఇవి పంపించుకునే ఛాన్స్ ఉంది. ఓకే. సో అయితే ఇక్కడ విఐపి మెంబర్షిప్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి నేను యాక్చువల్గా నేను నిన్న రాత్రి కట్టడం జరిగింది. సో $10 అయితే 1 మంత్కు పే చేయాలి. $200 అయితే 1 ఇయర్కి పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో నేనైతే మంత్లీ పే చేస్తా ఉన్నా. సో $200 పర్ ఇయర్ అయితే సో ఆఫ్ కోర్స్ అది సో మన ప్రోగ్రామ్ అంతా బాగుంటే అప్పుడు $200 ఒకేసారి కడదాం. సో నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు మాన్యువల్ బిఎన్బి ఎథేరియం సో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వ్యాలెట్ అనేది వస్తుంది. ఈ వ్యాలెట్కి మీరు మంత్లీ అయితే $20 పే చేయండి. ఇయర్లీ కడితే $200 మీరు పే చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా ఇది అందరి కోసం చెప్పట్లేదు. జస్ట్ కట్టే విధానం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? సో మళ్ళీ మీరు నాకు అందరూ సార్ నేను కట్టాలని చెప్పి మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు అడగద్దు. సో చాలా చాలా తక్కువ నాకు తెలిసి ఒక 5 to 10 మెంబర్స్ మాత్రమే పే చేస్తున్నారు కావచ్చు. నేను కట్టే విధానం చెప్తున్నా మీకు నాలెడ్జ్ ఉండాలని చెప్పి మీరు కట్టడం కట్టకపోవడం మీ పర్సనల్ ఇంట్రెస్ట్. ఓకేనా? రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ యూఎస్డిటి TRC20 అయితే కనుక సో ఇది TRC20 వ్యాలెట్ ఇది కాపీ చేసుకోండి. సో మంత్ అయితే కనుక ఒక మంత్ అయితే $20 పే చేయాలి. సో ఇయర్లీ అయితే $200 మీరు పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి 1 మంత్ పేమెంట్ 1 ఇయర్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని సో 1 మంత్ పేమెంట్ అయితే ఇక్కడ మీరు ఈ యొక్క వ్యాలెట్కి పంపించిన తర్వాత వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ హ్యాష్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ కాపీ పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి. ఇంతకుముందు వాళ్ళు స్క్రీన్ షాట్లు అడిగేవాళ్ళు. సో ఇప్పుడైతే వాళ్ళు అడగట్లేదు. జస్ట్ హ్యాష్ ఐడి జస్ట్ కాపీ పేస్ట్ చేసి పంపిస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇది మనకి కట్టే పద్ధతి. సో విఐపి మెంబర్షిప్ వ్యాలిడ్ టిల్ 14/6/2024 ఎందుకంటే నేను ఎవ్రీ 14th అంటే ఎవ్రీ మంత్ నేను పే చేస్తున్నా కాబట్టి సో ఇది మనం చేయాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత అయితే ఎందుకు కట్టాలి సార్ విఐపి మెంబర్షిప్ అని చెప్పి ఇక్కడ వెరీ వెరీ కామన్ క్వశ్చన్ వస్తుంది. సో దానికి సమాధానం చెప్తా. విఐపి మెంబర్షిప్ ఎందుకు కట్టాలి అంటే సో దానివల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది. అంటే జస్ట్ మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నానండి. సో దయచేసి గమనించండి. మిమ్మల్ని కట్టమని అయితే చెప్పట్లేదు. రైట్. అయితే ఒకవేళ మీరు విఐపి మెంబర్షిప్ కనుక కట్టకపోయి ఉంటే అంటే నాకు అవసరం లేదు నేను కట్టా అంటే ఓకే నో ప్రాబ్లం. ఇది కేవలం ఆప్షన్ మాత్రమే. మిమ్మల్ని ఎవరు కట్టమని చెప్పట్లేదు. ఓకే. సో కడితే బెనిఫిట్ ఏంది కట్టపోతే బెనిఫిట్ ఏంది చెప్తా. ఓకే. సో ఒకవేళ మీరు కోర్స్ మీరు విఐపి మెంబర్స్ అనేది చాలా తక్కువ మెంబర్స్ మాత్రమే కడుతున్నారు. అయితే సో జనరల్గా మనకి ప్రాబ్లం ఏంది అంటే విఐపి మెంబర్షిప్ కనుక నేను పే చేయకపోతే కనుక నాకు ప్రతి నెల 1వ తారీఖు 15వ తారీఖు మాత్రమే ఎన్ఎఫ్టీలు పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా? ప్రతి నెల 1వ తారీఖు ప్రతి నెల 15వ తారీఖు. అయితే సో ఇక్కడ మనకు ఎన్ఎఫ్టీలు ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది. అంటే ఎన్ఎఫ్టీస్ అన్ని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్క నిమిషం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా. సో ఇది 3rd జూలై 2024కి ఇది ఏమవుతుంది ఈ ఎన్ఎఫ్టీస్ ఎక్స్పైర్ అవుతాయి. ఒకవేళ దీన్ని నేను రెన్యువల్ చేయాలంటే నార్మల్గా నేను విఐపి మెంబర్ కాదు అనుకుందాం. సో ఇప్పుడు ప్రజెంట్గా నేను విఐపి మెంబర్ కాదు. సో ఈ 3 ఎన్ఎఫ్టీలు నాకు ఈ రోజుకు 3rd జూలైకి ఎక్స్పైర్ అవుతాయి. సో దీన్ని మళ్ళీ నేను రెన్యువల్ చేయాలంటే సో నేను ఎప్పుడు చేయాలంటే 15th జూలై 2024కు చేయాలి. అంటే ఇక్కడ నాకు ఎన్ని రోజుల టైం వేస్ట్ అవుతుంది? 12 రోజుల టైము నేను వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతేనా? అయితే సో నేను ఒకవేళ $20 నేను పే చేసి ఉంటే విఐపి మెంబర్ అయి ఉంటే కనుక సో బెనిఫిట్ ఏంది అంటే సో 3rd జూలైకి ఇది ఎక్స్పైర్ అవుతుంది కదా. సో ఇది ఆటో రెన్యువల్ కాబట్టి సో ఇమ్మీడియట్గా థర్డ్ జూలై రోజే సో అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నా యొక్క క్యూబ్ నెంబర్ 1లోకి వెళ్ళి సో 3 ఎన్ఎఫ్టీస్ అమౌంట్ $72 తీసేసుకొని అది ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుంది. మళ్ళీ 4th డే నుంచి నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంది అంటే 12 రోజుల టైం అనేది వేస్ట్ కాదు. అర్థమైందా మీకు? సో ఇది మంచి ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా? సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ 12 రోజుల టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ 12 రోజులల్లా
నాకు ఎన్ని ఎన్ఎఫ్టీలు 3 ఎన్ఎఫ్టీస్ 3 ఎన్ఎఫ్టీస్ అంటే డైలీ ఎన్ని సపోజ్ $2 అనుకుందాం. సో 3 ఇంటూ 2 అంటే $6. సో 6 ఇంటూ 12 డేస్ ఎంత $72 $72 టైం అంటే ఇక్కడ టైం అనేది మనం నష్టపోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆటో రెన్యువల్ అంటే విఐపి మెంబర్షిప్ కనుక మనం పే చేస్తే సో ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుంది కాబట్టి ఆ 12 రోజుల టైం అనేది మనకు కలిసి వస్తుంది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10th జూలై అనుకోండి. సో ఇది రెన్యువల్ ఎప్పుడు చేయాలి 15th జూలై చేయాలి. అంటే ఇక్కడ నాకు ఎంత టైం లాస్ అవుతుంది 5 డేస్ టైం లాస్ అవుతుంది. ఈ 5 డేస్ లాస్ నాకు ఆటో రెన్యువల్ కాదు. సో అందుకోసం అని చెప్పి నేను పే చేస్తున్నా. ఓకేనా. సో అది అంటే జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. సో దానివల్ల బెనిఫిట్ ఏంది అని చెప్పి ఎవరైనా అడిగితే కనుక ఓకే. తర్వాత నెక్స్ట్ మిగిలినవి. సో అట్లనే ఇది కూడా చూడండి. సో 12th జూన్ కోర్స్ 12th జూన్ నుంచి పెద్ద 15th జూన్కి పెద్ద ఫరక్ ఏం లేదు 3 రోజుల టైము. కాకపోతే ఇక్కడ మనకు విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎన్ఎఫ్టీ సెకండ్ సపోజ్ 2వ తారీఖు 2వ తారీఖు ఎక్స్పైర్ అయింది అనుకోండి. సో మళ్ళీ నేను పర్చేజ్ చేయాలంటే సో 15వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. అంటే 13 రోజులు వెయిట్ చేయాలి 14 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో విఐపి మెంబర్షిప్ వల్ల వాళ్ళకు ఉపయోగం ఏంది అంటే సో ఈ యొక్క టైం వేస్ట్ అనేది కాకుండా సో ఆ పర్టికులర్ డే నుంచి ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఏం జరుగుతుంది అంటే సో రెన్యువల్ అయ్యి సో ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది వాళ్ళ బేసిక్గా ప్రొసీజర్. అఫ్ కోర్స్ ఇది అందరికీ నచ్చాలని ఏం లేదు. ఓకే. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. సపోజ్ నేను ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తున్నా. సో ఈ ఆటో రెన్యువల్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనేది మీకు జస్ట్ అర్థం కావడం కోసం చెప్తున్నా నేను. మైనస్ చూడండి. సో డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఇప్పుడు ఇది మే 12వ తారీఖు ఏమైంది ఆటో రెన్యువల్ జరిగింది. యాక్చువల్గా మనం మే 15కి చూడండి. మే 15th అంటే మరి ఇంకా రాలే. ఇవాళ ఎంత 14వ తారీఖు అంతే కదా. అంటే 2 డేస్ కింద ఆల్రెడీ రెన్యువల్ అయిపోయింది ఇది. సో రెన్యువల్ ఎంత చూడండి $5,000 తీసేసుకున్నది రెన్యువల్ అయిపోయింది. అంటే ఇప్పుడు నాకు 3 డేస్ టైం కలిసి వచ్చినట్టే కదా. సో అదండి విషయం. తర్వాత ఇంకా కొన్ని వేరే ఎగ్జాంపుల్స్ చూపిస్తా. ఓకే. సపోజ్ చూడండి ఇది ఏప్రిల్ 28 సో ఇది ఏమైంది ఇది. సో అక్కడ ఆటో రెన్యువల్ జరిగింది. అంటే ఏప్రిల్ 28, 29, 30, 31 అనుకుంది. అంటే 4 డేస్ టైం నాకు కలిసి వచ్చింది కదా. అంటే ఆ టైం అనేది మనకు ఆ యొక్క బెనిఫిట్ అనేది జరుగుతుందండి. ఓకేనా. సో ఇది ఈ విధంగా మనకు ఆటో రెన్యువల్ అనేది ఉపయోగపడుతుంది. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మనకి సో ఈ విధంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్తా. సో రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్లోకి వెళ్తే మనము ఓకే. సో ఇప్పుడు నాది 29th మే 2024కి ఏం జరుగుతుంది అంటే సో ఆటోమేటిక్గా నాకు 2083 ఎన్ఎఫ్టీస్ ఎక్స్పైర్ అవుతాయి ఆ రోజుకి. ఓకేనా. సో ఆ రోజుకి ఎక్స్పైర్ అవుతాయి. సో సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ నెల 31 అంటే మే 30, 31 కదా. సో అంటే ఇక్కడ మనకి 29, 30, 31 3 రోజులు అంటే నేను జూన్ 1 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నాకు 4 డేస్ టైం వేస్ట్. అయితే సో ఇది ఆటో రెన్యువల్ ఆప్షన్ వల్ల నాకు ఆ 4 రోజుల టైం అనేది కలిసి వస్తుంది. నాకు క్యూబ్ 1లోకి వెళ్ళి ఈ అమౌంట్ అనేది తీసేసుకుంటుంది. అంటే 2083 ఇంటూ $12 ఏదైతే ఆ యొక్క అమౌంట్ ఉందో క్యూబ్ 1 నుంచి తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా మనకి సో సేమ్ డే నుంచి మళ్ళీ రెన్యువల్ అవుతుంది. సో సేమ్ డే నుంచి మళ్ళీ మనకు యథావిధిగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది బేసిక్గా మనము చెప్పాలనుకుంటే కనుక సో ఆటో రెన్యువల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం చెప్పొచ్చు. ఒకవేళ అది సార్ నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా, మిమ్మల్ని కట్టమని నేను చెప్పట్లేదు. సో విఐపి మెంబర్షిప్ అనేది సో ఆ విధంగా మీకు పనిచేస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో విఐపి మెంబర్షిప్ అనేది ఇది ఎవరికి చాలా పెద్ద ఇన్వెస్టర్లకి మాత్రమే నేను రికమెండ్ చేస్తా ఉన్నా. సో నా దగ్గర 2, 3 ఎన్ఎఫ్టీలు ఉన్నాయి. నేను విఐపి మెంబర్షిప్ అంటే దానిలో అర్థం లేదు. దయచేసి మీరు తీసుకోవద్దు. ఓకే. సో ఇదండి విషయము. సో కాబట్టి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి డియర్ ఫ్రెండ్స్. మనకి రెగ్యులర్గా ఫాలో అయితే కనుక సో మంచి అప్డేట్స్ ఉంటాయి. సో ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే మన కంపెనీ టెలిగ్రామ్ ఛానల్ని మీరు ఫాలో కండి, నా యూట్యూబ్ ఛానల్ ఫాలో కండి. సో అట్లనే మన జూమ్ మీటింగ్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే తప్పకుండా మీరు అటెండ్ కండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్.